కార్యక్రమం ప్రారంభించినాం. ఇది మంచి స్పందన వస్తున్నది. విద్యార్థుల లోపట, ఉపాధ్యాయుల లోపట, వాళ్ళ పేరెంట్స్ లోపట ఒక సంతోషకరమైన వాతావరణం, ఒక ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుందో దీన్ని ప్రతి విద్యార్థికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే, హర్యానాలో మన వర్షాలు పడడము, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల దశల వారీగా మండలాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా సిరిసిల్ల, హుజురాబాద్ సంబంధించి అన్ని మండల్స్కు పూర్తయిన వెంటనే వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. దాంతోపాటు ముఖ్యంగా బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. దీన్ని బూచిగా చూపెట్టి అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాలు ముఖ్యమే, రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఫెసిలిటేటర్ బీజేపీ బాబు కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం. ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు, ప్రజల లోపల అయోమయం సృష్టించడం, దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ దీని పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పిండు అక్కడ రాష్ట్ర మంత్రి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేనే తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను వేసినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పందా ఇద్దరిది. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూను లాగి టైంపాస్ పాలిటిక్స్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది, రెండు రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా కేంద్రం విజయం సాధించింది. అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం. ఇది గతంలో ఎవ్వరు కూర్చోబెట్టలే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే. సమస్యను చర్చించాలి ఎవరు అనుకోలే. కాబట్టి నిన్న రెండు ఎజెండా తీసుకుపోవడం సమస్యలు పరిష్కరించడం ఈ చర్చించడం సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా కానీ రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు అన్ని రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది క్లారిటీ. ఇది ఇంతకంటే నిన్న జరిగింది